హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కొంచెం డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నా అండి. ఇది మనకు రాజస్థాన్ వాళ్ళకి బాగా ఫేమస్ అనమాట. ఈ రెసిపీ వచ్చేసి దీని పేరు కాంజీ వడ. ఇది వాళ్ళు హోలీకి బాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది చాలా ఈజీ, వాళ్ళకు రాజస్థాన్లో ఇది చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఇంట్లో చాలా ఈజీగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో వచ్చేసి నేను ఇక్కడ ఆవాల్ని వేసుకుంటున్నా అండి. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి మన స్పైసీ తగినట్టు నేను ఇక్కడ కారం వేసుకుంటున్నా. కారం వచ్చేసి నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంగువ వచ్చేసి ఇక్కడ చిటికెడు యాడ్ చేసుకుంటాము. ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఇది చాలా బాగుంటుంది, బట్ ఇది వచ్చేసి టోటల్గా మనకు ఆప్షనల్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము. ఇందులో మెయిన్గా వచ్చేసి ఆవాలు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది ఆవాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వచ్చేసి నేను ఇక్కడ మనం పౌడర్ చేసుకున్న ఆవాల పిండిని మొత్తం వేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది మనకు బాగా లిక్విడ్గా ఉంటేనే ఈ రెసిపీ అనేది బాగుంటుంది. సో నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని దీనిని వచ్చేసి ఆల్మోస్ట్ మనం 2 or 3 డేస్ దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. బట్ డైలీ ఒకసారి మీరు మిక్స్ చేస్తూ ఉండండి. నేను ఇక్కడ వచ్చేసి పెసరపప్పుని తీసుకున్నా అండి. పొట్టు లేని పెసరపప్పు తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక 2 hours సోక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు సోక్ అయిన పెసరపప్పును వచ్చేసి నేను మిక్సీకి వేసుకుంటున్నా. మనము వడలైతే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా దీన్ని మనం మిక్సీకి వేసేసుకుందాం. తడి అనేది అస్సలు ఉండకూడదు. అలాగే మనము బాగా పేస్ట్గా గ్రైండ్ చేసేసుకుందాము. మనకి తడి అనేది ఎక్కువగా లేకపోతే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకోసమని మనము వీలైనంత వరకు తడి లేకుండా దీనిని యాడ్ చేసుకుందాము. మనం సోక్ చేసుకొని వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకున్నాక ఒక 1/2 hour దాకా మనము ఒక డ్రై క్లాత్లో మనము దానిని బాగా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే దానికి ఉన్న వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా వస్తుంది. మనకు కావాలనుకుంటే 1 స్పూన్ అనేది మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా మనం బాగా గట్టిగా ప్రిపేర్ చేసేసుకొని బ్యాటర్ని పెట్టేసుకున్నా. అందులో వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం నేను బియ్యం పిండిని యాడ్ చేసుకున్నా అండి. బియ్యం పిండి ఎక్కువగా అవసరం లేదు, 1 టీ స్పూన్ అయితే మనకు బియ్యం పిండి సరిపోతుంది. అలా బియ్యం పిండి వేయడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనకు ఇప్పుడు క్రిస్పీగా వచ్చిన వాటిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాటర్లో సోక్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం నేను ఎక్కువ బియ్యం పిండి వేయకుండా 1 టీ స్పూన్ దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అలా బియ్యం పిండిని మొత్తం ప్రాపర్గా మనం ఎక్కడ లంప్స్ అనేది లేకుండా కలిపేసుకున్నాక మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆవాల పొడిలో వేసుకున్నాం కాబట్టి ఓన్లీ వడలకు సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే ఇక్కడ నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే మేము మిరియాల పొడి బదులు చిన్నగా కట్ చేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ని గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ జీరా పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిని మనం బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం. మీకు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మనం ఇక్కడ స్పైసీకి చూసుకొని బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ వచ్చేసి ఇవన్నీ మనము స్పైసీ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు మనం ఇవి ప్రిపేర్ చేసుకుంటాం. సో మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది వడలకి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆల్రెడీ నేను హీట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు బ్యాటర్ని మనము వడల కింద వేసేసుకుందాము. అంటే వడలంటే మామూలుగా మనము పెద్దగా చేసుకుని హోల్ పెట్టుకుని వడలు వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనము దహి వడకు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ పునుగుల్లాగా వేసేసుకున్నామంటే ఇది ప్రాపర్గా వచ్చేస్తుంది. సో అలా మనము వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసేసుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసేసుకుందాము. అవి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ప్రాపర్గా కుక్ చేసేసుకుందాము.
సో చూసారు కదా, చాలా ఈజీగా అలాగే ఈ రెసిపీ అనేది కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ వచ్చేసి అది మనము 2 డేస్ లేదు అనుకుంటే 3 డేస్ అయిన వాటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఆ వాటర్ 3 డేస్ ఉన్నా ఏం కావన్నమాట. బట్ డైలీ ఒక్కసారి వాటిని మిక్స్ చేస్తూ ఉండండి. మనకు ఆల్రెడీ వడలు వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేసి మనకు వడలు అనేది రెడీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి సర్వ్ చేసేసుకుందాము. మనం ఇది ప్రిపేర్ చేసుకునే టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుందండి. మనకు ప్రాసెస్ అంటే ఇది ఎక్కువ ఎక్కడ అనిపిస్తుందంటే, ఆల్రెడీ మనము వాటర్ అనేది 3 డేస్ మనము పక్కకు పెట్టేసుకోవాలి కాబట్టి అక్కడ ఒకటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనకు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని నేను ఇప్పుడు వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడలు వాటర్లోకి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. లేదు మీకు వడలు కొంచెం చల్లగా అయినాయి అనుకుంటే కొంచెం వామ్ వాటర్ అనేది తీసుకోండి. అంటే గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకున్నామంటే మనం వడలు అనేది మనకు బాగా సోక్ అయిపోయి తినేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా మనం ఒక 2 మినిట్స్ దాకా సోక్ చేసుకుందాము. అలా ప్రాపర్గా మనము వాటర్లో వడల్ని మొత్తం సోక్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం మనకు సోక్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మనము ఆల్రెడీ ఆవాల పిండి కారం అన్నీ వేసుకొని రెడీ చేసుకున్న ఆ వాటర్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము వడల్ని సోక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటర్లో వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు వాటర్ని రిమూవ్ చేసేసుకొని ఆ వడని వచ్చేసి మనము ఈ లిక్విడ్లోకి యాడ్ చేసేసుకుందాము. దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం ప్రెస్ చేసి తీసేసుకోండి. వాటర్ అవసరం లేదు. ఇలా మనం వాటర్లో ముందుగా వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా స్మూత్గా బాగా ప్లఫీగా వస్తాయి అన్నమాట. తినేటప్పుడు కానీ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వడలు వచ్చేసి మనకు 2 అవర్స్ దాకా మనము సోక్ చేసుకోవాలి. మరి వాటర్ వేయగానే తిన్నామంటే మనకు అంత టేస్ట్ అనేది బాగోదు. సో అందుకోసమని మనము 2 to 3 అవర్స్ వాటర్లో వేసేసి పక్కకు పెట్టేసుకున్నాక సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు ఆ వడలు అనేది మొత్తం అవి లిక్విడ్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజస్థానీ స్పెషల్ చూసేసాం కాంజీ వడ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.